ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరిశుద్ధమైన జీవముల దేవ, మీ పాదసంలో కనపడే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేయడానికి కావలసిన కృప మాకు ప్రసాదించండి. మాతో మాట్లాడండి. తద్వారా నీ నామమును మహిమపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే, మనం యోహాను సువార్తను మనం స్టడీ చేస్తా ఉన్నాము. లాస్ట్ వీక్లో మనం 11వ అధ్యాయాన్ని మనం ముగించడం జరిగింది. ఇవాళ 12th చాప్టర్ని మనం స్టడీ చేయవలసి ఉంది. ఈ 12వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనము విడగొట్టవచ్చు. అంటే 4 సందర్భాలు ఇందులో మనకు ప్రత్యేకంగా కనపడతాయి. ఒక అధ్యాయాన్ని స్టడీ చేస్తున్నప్పుడు, ఒక బుక్ను స్టడీ చేస్తున్నప్పుడు అందులో మెయిన్ థీమ్స్ ఏంటో మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యం. బైబిల్ స్టడీ అనేది అలాగే ఉండాలి. నేను మొదటి 8 వచనాలు చదువుతాను. మీరు దయచేసి ఆ, మీ బైబిల్ తెరచి మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. యోహాను స్వార్త 12వ అధ్యాయం మొదటి 8 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు వేయలేదనను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చెను గనుక అలాగు చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకుననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవుడి వాక్యాన్ని మన కొరికి దీవించి ఆశీర్వదించి మనల్ని సంధించుగాక. ఆమెన్. 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 పునరుద్ధానం అంటే చనిపోయిన లాజరు 4వ దినాన తిరిగి లేపిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. ఇక్కడ మొదటి వచనంలో ఏమన్నా ఇవ్వడంటే యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇదే సందర్భాన్ని మనము ఆ మత్తయి సువార్తలో చూస్తాము. మత్తయి సువార్త 26 6 నుండి 11 వరకు చూస్తాము. మార్క్స్ సువార్త 14 3 నుండి 9 వరకు కూడా చూడగలం. లూకాలో మనకు కనపడదు. కానీ కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే అది వేరే ఇది వేరే అంటారు. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో రాయబడినటువంటి ఈ కాంటెక్స్ట్ మత్తయి సువార్త 26 మార్క్స్ సువార్త 14లో చెప్పబడినటువంటి ఈ కాంటెక్స్ట్ వేరువేరే అంటారు. కానీ పోలికలు మాత్రం దాదాపు ఒకే విధంగానే ఉంటాయి. కొంచెం చిన్న చిన్న చేంజెస్ అనేవి మనకు కనపడతాయి. ఒకవేళ మనం కనుక చూస్తే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే తన సహోదరుడు చనిపోయి తిరిగి లేచిన కారణం చేత ఇది దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎక్కడ జరిగింది? ఈ యోహాను సువార్తలో ఎవరింట్లో జరిగిందో మనకు రాయబడలా. ఎవరింట్లో జరిగిందో మనకు రాయబడలా. ఒకవేళ ఇక్కడ ఏం మనకు రాయబడలేదు కాబట్టి మనం ఏమనుకుంటాము, మరియా మార్తా వాళ్ళ ఇంట్లోనే జరిగిందేమో అని మనం అనుకునే అవకాశం ఉంది. కానీ ఒకవేళ కనుక మత్తయి సువార్తకు వచ్చి ఒకసారి తిప్పి చూస్తే అక్కడ రాయబడిన వివరాలు మనం కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం ఏం చేస్తామంటే ఈ 3 భాగాలకు వచ్చి మనం పోల్చి చూసి
వీటి వల్ల మనం ఏం పాఠం నేర్చుకోగలము అనేది ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది, ఊరికి అలా చదివితే మనకు అర్థమైపోతుంది. 6వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఎవరింట్లో ఉన్నాడో కొంచెం స్పష్టంగా ఉంది. అక్కడ బేతని అన్నాడు, ఇక్కడ కూడా బేతని అని అన్నాడు. అయితే మత్తయి సువార్తలో ఏమన్నా అంటే కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఉన్నాడు అని రాయడు. ఒక స్త్రీ, ఎవరో ఇక్కడ పేరు పెట్టలేదు. అదే యోహాను సువార్తలో ఏమన్నాడు, అది ఎవరు ఆ పని చేసింది, ఇక్కడ స్పష్టంగా మరియా అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మార్త ఉపచారం చేసింది, లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వాళ్ళు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజటా మాంసి అని క్లియర్గా ఒక దాదాపు ఒక హాఫ్ కిలో అనుకోండి, ఒక సెరున్నారంటే ఒక హాఫ్ కిలో. ఇక్కడైతే ఒక స్త్రీ అనే పేరు కూడా పెట్టలా, ఏది మత్తయి సువార్తలో. ఒక విలువ గల అత్తరు బుడ్డి, ఆ టోటల్ వెయిట్ ఎంత కూడా అక్కడ రాయబడలా. స్ట్రైట్ అవే ఏమన్నారంటే విలువైంది అన్నారు. అత్తరు బుడ్డి ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. మత్తయి సువార్తలోనేమో తల మీద పోసినని రాయబడింది. ఈ యోహాను సువార్తలో ఏమని రాయబడింది, యోహాను సువార్తలో సేరును తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచాను. యోహాను సువార్త చెప్పబడిన కాంటెక్స్ట్ ఏంటంటే, అక్కడ చెప్పబడిన సందేశం ఏంటంటే యేసుక్రీస్తు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచింది అని రాయబడింది. కానీ మత్తయి సువార్తలో ఏమని రాయబడింది, ఆ ఆయన తల మీద పోషను అంటే అప్పుడు తలకి మనం నూనె ఎలా పెట్టుకుంటాం, అలాగే అభిషేకించడం అనమాట. దట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అనాయింటింగ్ ఆయిల్. అది ఇట్స్ అన్ ఆయిల్, ఏది మన పర్ఫ్యూమ్ ఆయిల్ అన్నమాట. తలకు అనాయింట్ చేసినట్టుగా తన తల మీద పోసినట్టుగా మత్తయి సువార్తలో రాయబడింది. ఆ తర్వాత మిగిలిందంతా కూడా దాదాపు మనకు కామన్. మార్క్స్ వార్తలో ఏమని రాయబడిందో ఒకసారి, మార్క్స్ వార్త 14వ అధ్యాయం. ఈ సువార్తల్లో విడివిడిగా రాయబడిన కారణం చేత మనం ఇంకొంచెం ఎక్కువగా మనం తెలుసుకునే అవకాశాలు మనకున్నాయి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 3 నుండి. ఒకవేళ మొదటి వచనం చూసాం అనుకోండి, 14వ వచనం, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చును అని మొదటి వచనం రాయబడింది. అంటే పులియని రొట్టెల పండుగకి 2 రోజుల ముందు, పులియని రొట్టెల ముందు 2 రోజుల ముందు. కానీ ఇక్కడేమనుంది, ఆ పస్కా పండుగకు 6 రోజులు. అంటే పస్కా పండుగ తర్వాత 6 డేస్ వస్తుంది పులియని రొట్టెల పండుగ. సో అది ఒకటి కొంచెం టైం చెప్పబడిన టైం ఇక్కడ మనం చూడగలము. 3వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన, ఇక్కడ కూడా సేమ్ మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఎవరింట్లో ఉన్నాడని రాయబడిందో మార్కు కూడా అలాగే చెప్తున్నాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటా మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. ఈ మార్క్ కూడా తల మీద పోసెను అని రాయబడింది. కానీ యోహాను సువార్తలో మాత్రం పాదముల మీద పాదముల మీద పోసి దాన్ని తల తల వెంట్రుకలతో తుడవటం. అది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ తన తల వెంట్రుకలతో పాదములు తొడటం అనేది అది మామూలు విషయం కాదు. అది ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. తన తల వెంట్రుకలతో పాదములు తొడవటం అనేది ఇట్ గివ్స్ అస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ మెసేజ్ అన్నమాట. సరే, ఇక్కడ ఎందుకు ఈ కాంటెక్స్ట్ గురించి స్వార్థల్లో రాశారు, ఈ స్వార్థల్లో ఈ ఈ పర్టికులర్ సందర్భం రాయటం వలన మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, అది వెరీ ఇంపార్టెంట్. ఏం చేశారు అనేది కోర్స్ ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం అటువంటిది చేయగలమా, చేయలేం. ఎంచేతంటే దేవుడు ఫిజికల్గా ఉండడు మన మధ్యలో. ఆయన ఫిజికల్లో ఉండడు కాబట్టి మనం అలా చేయడానికి మనకు అవకాశం లేదు. అయితే ఆనాడు దాన్నే ఏమంటారంటే, ఆ, ఆనాడు ఒరిజినల్ ఆథర్ ఒరిజినల్ రిసిపియంట్స్కి ఏం రాశారు దాన్ని అనలైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎనలైజ్ చేయాలి, దాన్ని బాగా విశదీకరించుకోవాలి. దాన్ని బాగా ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే సెకండ్ పాయింట్ ఇంటర్ప్రిట్ చేయాలి. ఆ ఆ టెక్స్ట్ ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని ముందు కొంచెం ఆ డీటెయిల్స్ అన్ని మనం గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే దాని భావం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, అక్కడ ఉన్న గ్రామటికల్ స్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఇష్యూస్ కానివ్వండి, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ, అక్కడ ఆథర్ రాస్తున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు రాస్తున్నాడు, ఏమి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మనం స్ట్రేట్ అవే మనం ఫర్ ఎగ్జాంపుల్ 12వ అధ్యాయం అంటే ఆ బిగినింగ్ నుండి మనం చూసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ బోధకులకు నేను చెప్పే ఆలోచన ఏంటంటే ఒక టెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలంటే ఆ లోకల్ టెక్స్ట్ అనేది బిగ్గర్ టెక్స్ట్లోనే మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భము యోహాను సువార్త అంత కాంటెక్స్ట్లో మనం గ్రహించాలి. ఈ యోహాను సువార్త కాంటెక్స్ట్ న్యూ టెస్ట్మెంట్ అంత కాంటెక్స్ట్లో మనం చూడాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ ఆ లోకల్గా ఒక్క వచనం మాత్రం చూసి వెంటనే వీ కెనాట్ కమ్ టు జంప్ ఇంటూ కంక్లూజన్ రావడానికి వీల్లేదు. అలా ఉంటే అవుతుంటే చాలా మిస్టేక్స్ జరుగుతాయి. ఇప్పుడు యోహాను ప్రారంభం నుండి మనం యోహాను సువార్తను మనం స్టడీ చేస్తున్నప్పుడు మీకు మాటి మాటికి నేను చెప్పడానికి మీరు ప్రయత్నం చేశాను ఏమిటంటే యోహాను ఏం చేశాడంటే యేసయ్య నేనెవర్ని అని చెప్పుకున్నటువంటి 7 గ్రేట్ స్టేట్మెంట్స్, 7 గ్రేట్ ఐయామ్స్ అని చెప్పాడని మనం చూసాం. రెండో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలు. ఎందుకు ఆ సూచక క్రియలు అంటే ఆయన దేవుని చేత పంపబడిన వాడు, ఆయన మెస్సయ్య, ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడు అని ఆ, ఆ, ఒక 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 ప్రూఫ్గా, ఒక రుజువుగా యేసు ప్రభు అవి చేయడం జరిగిందన్నమాట. సో ఇటు ద గ్రేట్ ఐయామ్స్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో మోషేకు దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎలా బయలుపరుచుకున్నాడో అలాగే న్యూ టెస్ట్మెంట్లో నేనే, సో ఐఎమ్ నాట్ జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ని దేవుడు తను బయలుపరుచుకుంటాడు. ఆ కాంటెక్స్ట్లో లాజరును సమాధిలో నుంచి లేపటం అనేది లాస్ట్ మెరకల్. ఇప్పుడు అది కూడా మీరు మీరు గ్రహించారు లేదో, మనం యోహాను సువార్తను డివైడ్ చేసినప్పుడు 4 భాగాలుగా చేసాము. బిగినింగ్ ఏమో ఇంట్రడక్షన్ అన్నాము, లాస్ట్లోనేమో కంక్లూజను, సమ్మరీ చూసాము. బట్ మిగిలిన 2 టెక్స్ట్లు ఏంటంటే పబ్లిక్ మినిస్ట్రీ అండ్ ప్రైవేట్ మినిస్ట్రీ. ఇది 12th చాప్టర్ ప్రైవేట్ మినిస్ట్రీ చివరిలో జరిగింది. ఈ ఈ 12వ అధ్యాయము యేసుక్రీస్తు వారు బహిరంగంగా చేసినటువంటి పరిచర్యకు ముగింపు అనమాట. 13th చాప్టర్ నుంచి ఇట్ ఇస్ అ ప్రైవేట్ మినిస్ట్రీ. 13th చాప్టర్ అది ఎక్కడికి వస్తుందంటే యేసు ప్రభు తన శిష్యులతో మేడగది చేరుకుంటాడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా 12th చాప్టర్లోనే యేసయ్య యెరూషలేములోనికి ఎంట్రీ ఇచ్చుకుంటాడు. యెరూషలేములోకి లాస్ట్ 1 వీక్, ఇది ప్యాషన్ వీక్, దాన్ని ప్యాషన్ వీక్ అని కూడా అంటారు. లాస్ట్ 1 వీక్ అది మత్తయి సువార్త 21 నుండి మనము 27 వరకు ప్యాషన్ వీక్ అనమాట. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 19th చాప్టర్ వరకు ప్యాషన్ వీక్. 1 వీక్లో ఏం జరిగిందో ఆ వివరాలన్నీ అక్కడ రాయబడ్డాయి అనమాట. సో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడు. అందుకనే ఈ సువార్థికులు నలుగురు కూడా ఏం చేశారంటే ఎక్కువ పోర్షను లాస్ట్ 1 వీక్లో ఏం జరిగిందో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. మన పర్పస్ మర్చిపోకూడదు. దేవుడు మానవుడుగా లేక మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చింది గొర్రెపిల్లగా తను తాను సెలవులో అర్పించుకోవడానికి వచ్చాడు. సో గొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆ కాంటాక్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన సిలువ, ఆయన పునరుద్ధానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు యోహాను సువార్తలో ఆ లాస్ట్ వీక్కు ముందు ఏం జరిగిందో అది మనకు 12th చాప్టర్లో మనం చూస్తాం. లాజరును సమాధిలో నుండి లేపిన తర్వాత దట్ ఇస్ ద లాస్ట్ సూచక క్రియను చూసాం కదా. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ఏం జరిగింది, సంఘటనలు ఏం జరిగింది అన్నప్పుడు మనకు యాక్చువల్గా ఒక బిగ్ పిక్చర్ అన్నది మనకు వస్తుంది. అక్కడ యేసుక్రీస్తు హీఈస్ నాట్ జస్ట్ ఆర్డర్, ఎందుకంటే అన్ని సూచక క్రియలో కూడా ఇది చాలా క్లైమాక్స్ అన్నమాట.
చనిపోయిన వ్యక్తి, అదును కాకుండా 4 రోజులు సమాధిలో ఉన్నాడు. నీకు గతంలో కూడా మీకు ఆ విషయం నేను మీకు చెప్పడం జరిగింది. యూదులు వాళ్ళు ధృవీకరించడం, ఈ వ్యక్తి చనిపోయాడు అని ధృవీకరించడం ఎప్పుడు అంటే మినిమం 3 డేస్ ఉండాలి. మినిమం 3 డేస్. అందుకనే యేసుక్రీస్తు వారు ఆయన సమాధి చేయబడ్డప్పుడు కూడా 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నట్టుగా లేఖనాలు మనకు చెప్తుంది. అలాగే యోనా గురించి మాట్లాడినప్పుడు కూడా చేప కడుపులో 3 దినాలు. ఎందుకంటే గాడ్ వాంటెడ్ టు టెల్ ద పీపుల్ దట్ హీఈస్ నాట్ జస్ట్ ఆర్డినరీ గాడ్, హీఈస్ ద వెరీ క్రియేటర్. ఒక 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 వ్యక్తిని సమాధిలో నుండి ఆయన ఒక వ్యక్తిని లేపగలడు అని ప్రజలు గుర్తించాలి అని చెప్పి దేవుడు ఉద్దేశిస్తా ఉన్నాడు. సో ఈ 12th చాప్టర్ అనేది మరియ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు రాశాను. మొదటిది, జీసస్ కేమ్ టు బెత్నీ 6 days బిఫోర్ పాస్ఓవర్. 6 days బిఫోర్ పాస్ఓవర్. సో దీంట్లో కూడా క్యాలిక్యులేషన్స్లో కూడా స్కాలర్స్లో కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు వారు ఫ్రైడే ఆయన సెలవు వేయబడ్డాడని కొంతమంది అంటారు. కొంతమంది లేదు లేదు థర్స్డే అని అంటారు. ఎందుచేతనంటే 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నారు అంటే ఆ 3 days అనేవి అది జువిష్ రెకనింగా లేకుంటే రోమన్ క్యాలెండర్ రెకనింగా. అంటే రోమీయులు క్యాలెండర్ని లేక టైంని ఎలా ఫాలో అవుతారో అలా ఫాలో అవటమా, లేక యూదులు ఫాలో అయ్యే పద్ధతిలో జరిగిందా? ఎందుకంటే యూదులు ఫాలో అయ్యే పద్ధతి ఎలా ఉంటుందంటే వాళ్ళు 6 PM టు వాళ్ళు 6 to 6 అనమాట. ఈ ఈవినింగ్ 6 PM నుంచి స్టార్ట్ పెట్టేస్తారు అనమాట. సో ఈ ఈవినింగ్ 6 నుండి మరుసటి నాడు 6 వరకు ఒక డే కింద లెక్క. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్స్ అన్ని అప్రాక్సిమేట్లు ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ అన్ని అప్రాక్సిమేట్లు అంటే ఫర్ అర్థం ఏంటంటే పార్ట్ ఆఫ్ ది డేని కూడా వాళ్ళు ఫుల్ డే కింద కౌంట్ చేస్తారు. పార్ట్ ఆఫ్ ది డేని కూడా వాళ్ళు ఫుల్ డే కింద దాన్ని కౌంట్ చేస్తారు. అది ఒకటి మనము స్టాటిస్టిక్స్ గురించి మనం ఆలోచించినప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, నేను చదువుతాను చూడండి, 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరును ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చేసాను. ఆ తర్వాత ముందుగా వచ్చానని చెప్పిన తర్వాత 11వ అధ్యాయం, అంటే 11వ అధ్యాయం కంటే ముందు చెప్పబడిన మాట ఇక్కడ మనం చూస్తాం. రావడమైంది, ఆయన లాజరును సమాధిలో నుంచి లేపడమైంది. ఆ తర్వాత మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో మనకు ఆ వివరాలన్నీ సరిగ్గా తెలియదు. మనకు ఎగ్జాక్ట్ మనకు స్టాటిస్టిక్స్ చెప్పడం కొంచెం కష్టమే. అయితే ఒకటి పాయింట్ ఏంటంటే విందు చేశారు. విందు ఒకవేళ 26వ అధ్యాయంలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో జరిగింది అంటే యాక్చువల్గా వీళ్ళే కనుక థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటే వీళ్ళ ఇంట్లోనే పెట్టుకోవాలి. ఎవరింట్లో? మరియ, మార్త, లాజరు ఇంట్లో. ఒకవేళ ఇది కనుక మరియ ఇంట్లో కనుక జరిగినట్లయితే డెఫినెట్లీ ఈ కాంటెక్స్ట్ వేరే అయి ఉండాలి. ఎంచేతనంటే ఒకవేళ స్కాలర్స్ అందరూ బట్టి వాళ్ళు అలా చెప్పారు. పైగా ఇక్కడనేమో అంటే ఇప్పుడు 2 సార్లు జరిగిందా? ఇప్పుడు మరియ ఇక్కడ చేసినట్టుగా చెప్పబడింది. అక్కడ వేరే స్త్రీ పేరు పెట్టలే కదా. అవును, మార్కులో అక్కడ ఏమైనా పేరేమైనా పెట్టారా? ఒకసారి చూడండి. మార్క్స్ వార్త అక్కడ ఏమైనా పేరు పెట్టి అక్కడ ఏమైనా మరియాని ఏమైనా అన్నారా, లేకపోతే అక్కడ కూడా ఒక స్త్రీ అన్నారా? అక్కడేమన్నారు? మార్క్స్ వార్త ఒక స్త్రీ అన్నారు అంతే. ఒక స్త్రీ అంటే అక్కడ ఒకవేళ మత్తయి సువార్త 26, మార్క్స్ వార్త 14 వేరే సందర్భం, ఇది 2 సార్లు జరిగింది అంటే మరి చివరిలో మాత్రం కాంటెక్స్ట్ ఒకటే కనపడుతుంది కదా. ఏంటిది? ఆ వీళ్ళు కోపడ్డారు, శిష్యులు కోపడ్డారు. అప్పుడు యేసుప్రభు చేసిన కామెంట్ మాత్రం ఇవి రెండు ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడిన దానికి బాగా మ్యాచ్ అయ్యింది. అయితే ఇప్పుడు మార్క్స్ వార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఇది ఈ యూదా చేసిన పని అని మాత్రం అక్కడ కామెంట్ చేయబడాల. బట్ యూదానే చేసిన సంగతి మనకు తెలుసు ఓవరాల్గా. బహుశా నాకేమనిపిస్తుందంటే రెండు ఒకటే సందర్భమేమో అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఎందుకంటే స్కాలర్స్ ఉన్నంత పరిజ్ఞానం మనకు లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే జూయిష్ లిటరేచర్, కంటెంపరీ హిస్టారియన్స్ రాసినటువంటి లిటరేచర్స్ కూడా చూస్తారు. అదను కాకుండా వాళ్ళకి హీబ్రూ మీద, గ్రీక్ మీద వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది. నాకంత హీబ్రూ కానీ గ్రీక్ కానీ రాదు. మన దగ్గర వేరే లిటరేచర్ లేదు, మనం వేరే
ఆ కామెంటరీస్ వీటి గురించినటువంటి చాలా విస్తారమైనటువంటి అవి అంత అంత ఆ లెవెల్లో నేనేం స్టడీ చేయలేదు. మామూలుగా జనరల్గా స్టడీ చేయడమే కానీ అంత లెవెల్లో స్టడీ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను అథారిటేటివ్గా. బట్ అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే అంతా కూడా ఒకటే సందర్భమేమో అని అనుకుంటున్నాను. అయితే ఆ, మరియా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ, అక్కడ ఈ పని చేసిందా లేక వీళ్ళింట్లోనే జరిగిందా, ఏది ఏమైనా కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిన్నర్ చేయడం జరిగింది. ఒకవేళ మరియా మార్తా వాళ్ళ ఇంట్లో కనుక చేసినట్లయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాగా ఉంటుంది. ఒక కృతజ్ఞత చెల్లించే మీటింగ్ లాగా మనము భావించవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. లాజరు వారితో కూడా కూర్చున్న వారిలో ఒకడు. మార్త ప్రతిసారి కూడా యేసుక్రీస్తుకు ఉపచారం చేయటం అనేది మనం చూస్తాం. అంటే షీ సర్వ్స్, షీఈ్ అ లేడీ ఫిల్డ్ విత్ హాస్పిటాలిటీ. అది చాలా మంచి లక్షణంగా మనం భావించాలి. తర్వాత లాజరు యేసుప్రభుతో కూర్చున్నాడని, లాజరు ఇదే కాంటెక్స్ట్ లూకాసు వార్తలో రాయబడిన సందర్భంలో కనుక మనం చూస్తే అక్కడ లాజరు మనకు కనపడ్డు. అక్కడ లాజరు మనకు కనపడ్డు. లూకాసు వార్త 10వ అధ్యాయము మనకి 38 నుంచి కనుక చూస్తే, వారు ప్రయాణమైపోచుండగా మార్త అను ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకున్నాను. మరియ చేర్చుకుంటే రాయబడదు. అంటే ఆబ్వియస్లీ మార్త పెద్దది, మరియ చిన్నది. మార్త పెద్దది, లాజరు నడిపివాడు మన తెలుగు భాషలో, మరియ చిన్నది. సో మార్త చేర్చుకుంది, ఇంటికి పెద్ద. మరి ఇంట్లో ఆ పురుషులు ఎవరు లేరా, వీళ్ళకి వివాహం అవ్వలేదా, లేక ఫాదర్ లేడా, మనకు ఆ వివరాలని మన దగ్గర లేవు. వీ హ్యావ్ నో డీటెయిల్స్. ఎందుకంటే వాళ్ళే చేర్చుకున్నారు. జనరల్గా పురుషులు ఉంటే పురుషుని గురించిన వివరం రాయబడుతుంది. ఎందుకంటే హీబ్రూ స్త్రీలకి వాళ్ళు అంత పెద్ద ఎక్కువగా వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు స్త్రీలకి. యాక్చువల్గా స్త్రీలు కోర్టులోకి వెళ్ళి విట్నెస్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి అథారిటీ లేదు. లేడీస్ కెనాట్ గివ్ విట్నెస్ ఇన్ దే లా ఆఫ్ కోర్ట్, జూయిష్ లా ఆఫ్ కోర్ట్. అది వాళ్ళ సాంప్రదాయం అన్నమాట. సో బట్ స్టిల్ యేసు ప్రభువును స్త్రీలు పరిచర్య చేసినట్టు, స్త్రీలు వాళ్ళు తమ ఆస్తులతో యేసు ప్రభువును ఆ, ఆ, సేవించారనే మాట లేఖనాల్లో మనం చూసి చాలా ఆశ్చర్యపోతాం. వాళ్ళు తమకున్నటువంటి ఆస్తులతో యేసు ప్రభువును సేవించారట. అది స్క్రిప్చర్స్లో రాయబడింది అనమాట. సో ఆ, కాబట్టి ఆ, మార్త చేసినటువంటి మార్త చేసిన ఉపచారం కానీ, లాజరు ఆయనతో పాటు కూర్చోవటం కానీ, అచ్చా మనం ఇది లూకా 10 ఓపెన్ చేసాం కానీ చదవలేదు కదా. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల ఎద్దు కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. సో ఆ, దీన్ని బట్టి మార్ మరియ ఎప్పుడు చూసినా కూడా యేసుప్రభు పాదాల దగ్గర కనపడదు. మనం ఆల్రెడీ యోహాను సువార్త 11వ అధ్యాయం చూసాము. ఏ మార్త మరియ ఏం చేస్తుంటే యేసుప్రభు కనపడగానే ఆయన పాదముల మీద పడుతుంది. సో ఏ కైండ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పొచ్చు, ఏ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ అని కూడా మనం చెప్పొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హర్. అంటే ఒక గురువుగా, ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఒక గొప్ప బోధకుడుగా, ఒక గురువుగా ఆ, చాలా మంది భావించేవాళ్ళు. ఆ దినాల్లో ఒక గురువు దగ్గరికి శిష్యు వెళ్ళినప్పుడు అటువంటి యాటిట్యూడే వాళ్ళు కనపరిచేవాళ్ళు అనమాట. సో ఆ, మళ్ళా ఆ, మార్త గురించి అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వస్తే, మార్త మరి ఏం చేసిందంటే మిక్కిలి విలువగల అచ్చ జట మాంసే అత్తరు ఒక సేరున్నారంటే మేబీ ఒక ½ కిలో ఉండొచ్చు. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. తల వెంట్రుకలు 1 కొరింథీ 11వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ అపొస్తలుడైన పౌలు రాస్తాడు, స్త్రీకు తల వెంట్రుకలు చాలా ఘనంగా ఎంచబడతాయి. అందుకనే ఆ దేవుడు స్త్రీలకు అదొక దాన్ని కట్ చేసుకోకూడదు అనే మాట ఆయన 1 కొరింథీ 11వ అధ్యాయం అంటాడు. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఘనపరిచే విధానం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు. ఎక్కడుందన్నమాట, నేను ఆ వివరణ అంతా కాకుండా సింపుల్గా క్లుప్తంగా చూడడానికి ఎక్కడుందన్నమాట. 11వ అధ్యాయము 6 నుండి
యా నేను చదువుతాను చూడండి. 5 నుండి చదివితే బెటర్ ఏమో. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. క్షౌరము చేయబడినట్టుగానే ఉండను. అంటే తలను అవమానపరచడం. క్షౌరం చేసుకుంటే స్త్రీ తలను అవమానపరిచినట్టు. అదే కదా ముసుగు గురించి మాట్లాడుతూ ఆ ఈ ఆథరు తను చెప్తున్నటువంటి మాట. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. మీరు లిటరల్గా అవన్నీ ఇంటర్ప్రిట్ చేసుకోకండి. ఎందుకంటే ఒరిజినల్ 1 కొరింథీ 11 అధ్యాయంలో రాయబడిన ఉద్దేశ్యం వేరే, కాంటెక్స్ట్ వేరే, ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు వేరే. అది ఇప్పుడు ఇవన్నీ వివరించితే మళ్ళీ మన ఇది పక్కకి వెళ్ళిపోతుంది. మన ఏదైతే స్టడీ చేస్తున్నామో ఈ టెక్స్ట్ పక్కకు పోతుంది. మళ్ళీ మీరు ఓహో అయితే స్త్రీ ప్రవచించవచ్చా ఆ, అని గబుక్కున మీరు ఆ, ఆ కంక్లూజన్లోకి రాబాకండి. ఆ కాంటెక్స్ట్ వేరే. అది వచ్చినప్పుడు అవన్నీ మనం క్షుణ్ణంగా స్టడీ చేయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ అది కాదు. ఆ, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండను. అది అంటే ఆ, ప్రార్థన చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు ఏం చేయాలంటే తల మీద ముసుగు వేసుకోవాలి అని అంటున్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్నటువంటి కల్చరు, ఆ దినాల్లో స్త్రీలు ఇప్పటికి కూడా ఆ, కొన్ని కొన్ని స్టేట్స్లో, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో వాళ్ళు తలకు వేసుకుంటారు, ముసుగు వేసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ సాంప్రదాయం అన్నమాట. అంటే గౌరవానికి సాదృశ్యం కింద తీసుకుంటారు. తర్వాత స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్నట అయినను క్షౌరము చేయించుకున్నటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను. ఆ, ఒక మాట ఉందండి ఎక్కడో ఘనంగా, 14 వచనం అనుకుంటాను. 14 పద్- 14 ఆ, 15 బెటర్ 15. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనం. ఎస్, ఈ పాయింట్ కోసం చూస్తున్నాను. 11 అధ్యాయం 15 వచనం రాయబడింది చూడండి. స్త్రీకు తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. అది పాయింట్. సో ఇట్ ఈస్ అన్ ఆనర్ అనమాట. దేవుడు స్త్రీలను పురుషులను సృష్టించినప్పుడు వేరువేరుగా చేశాడు. స్త్రీలు పురుషులు ఒకే విధంగా చేయబడాల, అందులో డౌటే లేదు. ఆదికాండం మా 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ, అంటే ఒక కుటుంబ వ్యవస్థకు పురుషుడు ఎలా ఉంటే బాగుంటుందో, స్త్రీ ఎలా ఉంటే బాగుంటుందో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ఇట్. సో దాని వెనక్కున్నటువంటి ఆ కెమిస్ట్రీ కానీ, లేకపోతే ఆ ఆ విధి విధానాలు కానీ గాడ్ నోస్ థరోలీ. అందుకనే ఆ స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి అనేది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఒక పర్పస్తో చేశాడు. అందులో ఒక భాగంగా స్త్రీలు ఘనంగా ఉండాలి అని ఆ, దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. దే షుడ్ బి ఆనరబుల్ అండ్ దే షుడ్ బి వాళ్ళు. అవును, ఇంగ్లీష్లో ఏమనుంది ఘనంగానే? 1 కొరింథీ 11:15 కదా. ఇంగ్లీష్లో ఏమన్నాడో చూడండి. మనకు ఇంకా కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. తెలుగులోను ఇంగ్లీష్లోను డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ వర్షన్స్లో చదివితే మనకు చాలా ఉమ్, మంచి అంటే క్లారిటీ పెరుగుతుంది బాగా. 1 కొరింథీ 11:15. యా, నేను ముందు కేజేవి చదువుతాను. కేజేవి మన సాంప్రదాయంలో అది ఎక్కువగా మనం చదువుతాం కదా. 11:15. యా. But if a woman have long hair, it is a glory to her. It is a glory to her. Woman having a long hair is a glory to her. కేజేవి వర్షన్ అన్నాడు. ఇప్పుడు ఎన్ఎస్బి వర్షన్లో ఏమన్నాడు? 11:15. If a woman has long hair, it is a glory to her. ఓకే. ఎన్ఐవి వర్షన్లో ఏమన్నారు? ఎన్ఐవి థాట్ టు థాట్ అనమాట. ఇదేమో లిటరల్ ఇంటర్ప్రిటేషన్. దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్, నాట్ ఇంటర్ప్రిటేషన్స్.
ఎన్ఐవి, ఇఫ్ అ ఉమన్ హ్యాస్ లాంగ్ హెయిర్ ఇట్ ఈస్ హర్ గ్లోరీ. మూడు చోట్ల ఒకటే అన్నాడు. సో స్త్రీలకు లెంగ్ది హెయిర్ ఉండటం అనేది ఇట్ ఈస్ అ గ్లోరీ అట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒకవేళ దీని గనక మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ స్త్రీ తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు పాదం తుడిచింది అనే పదాన్ని అర్థం చేసుకోవటానికి మనం అపోస్తలుడైన పౌలు స్త్రీకు తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి అని గనక మనం ఆ థాట్ని కనుక బారో తెచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఒక పిక్చర్ వస్తుంది. ఇప్పుడు మరియ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు పాదములను ఓకే, అత్తరు బుడ్డి చాలా విలువైనది. యాక్చువల్గా దీని గురించినటువంటి ఇంటర్ప్రిటేషను ఇక్కడ ఏమన్నాడు 5వ వచనంలో, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదన్నాడు. 300 దేనారములు అన్నారు కదా. యాక్చువల్గా అయితే అది ఐ థింక్ మత్తయి సువార్త 20వ అధ్యాయం అనుకుంటాను. దేనారం అనేది ఒక రోజు కూలి. దేనారము అనేది ఒక రోజు కూలి. 20వ అధ్యాయం అనుకుంటాను. ఎస్, ఇది దేనారము. 20వ అధ్యాయం 2వ వచనం, దినమునకు ఒక దేనారం అంటే ఒక దేనారం అనేది ఒక రోజు కూలి. ఇప్పుడు ఇది 300 దేనారాలు. ఇప్పుడు అలా పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి రూపీ వాల్యూ మారుతుంది, రూపీ వాల్యూ చేంజ్ అవుతుంది. 300 రోజులు పని చేస్తే ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకొచ్చి యేసుప్రభు పాదం దగ్గర పెట్టిందండి, మన భాషలో చెప్పాలంటే. 300 డేస్, 300 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 10 months శాలరీ, 10 నెలల జీతము. కెన్ ఇమాజిన్ దట్. పోనీ ఆ 10 నెలల జీతము క్యాష్ రూపేనా కానీ ఏదన్నా ఇస్తే ఆ, అది దానికి మళ్ళీ దాన్ని ఇంకొక లెవెల్లో దాన్ని వాడటానికి, ఇంకొకరికి వాడడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఆవిడ యేసుప్రభు పాదములకు ఆ అత్తరబొడ్డు పగలగొట్టి అక్కడ యేసుప్రభు పాదం దగ్గర పోసేసింది. అంటే అర్థం అంటే ఇట్ కెనాట్ బిలాంగ్ టు ఎనీ అదర్, ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ జీసస్ క్రైస్ట్. బా, వాట్ ఏ వర్షిప్ అండి. అంటే చూడండి, మరియ ఏం చేసిందంటే వాట్ ఈజ్ గ్లోరీ టు హర్, తనకు ఏదైతే దేవుడు ఒక ఘనంగా ఉండాలి అని దేవుడు ఇచ్చాడో అది తీసుకుపోయి యేసుప్రభు పాదాలు తెరిపెట్టిందండి. దట్ ఈస్ వర్షిప్. మరి మరియ మార్త చేసిన దాన్ని మనం తక్కువ అంచనా వేద్దామా? అవసరం లేదు. ఎందుకంటే తను ఏం చేయగలదు? తను ఉపచారం చేయగలదు. తను ఏం చేసింది? ద బెస్ట్ వాట్ షీ కెన్, షీ డిడ్ ఇట్. నవ్ ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు లాజర్. మరి నువ్వేం తీసుకొచ్చావు దేవుడికి? నిన్ను సమాధిలో నుంచి తీసుకొచ్చాడు కదా. ఈయనేమో ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు అని రాయబడింది. వీ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ హిమ్. ఐ డోంట్ నో ఐ షుడ్ ఆస్క్ ఆర్ నాట్, బట్ నాకు అనిపించింది అనమాట. సో గ్రాటిట్యూడ్, అంటే నా సోదరుడు సమాధిలో నుంచి తిరిగి లేచాడు అని ఒక పార్టీ ఇచ్చి జనాలందరికీ భోజనాలు పెట్టడం అనేది మనకు ఆనవాయితీ. కానీ ఇక్కడ ఈవిడ ఏం చేసిందంటే షీ సబ్మిటెడ్ హర్ గ్లోరీ, షీ షీ సరెండర్డ్ హర్ గ్లోరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఏ వాట్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్ అనేది మనం మొట్టమొదటి అర్థం చేసుకో. ఇట్స్ వెరీ కాస్ట్లీ. 300 days అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐ నో 10 months అంటే మోర్ దాన్ 3/4 year ఆఫ్ ఏ శాలరీ కదా. ఇట్ ఇస్ నాట్ 1 month కాదు. సర్వసాధారణంగా జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీ సర్వసాధారణంగా కొంతమంది ఇస్తారు, నాకు తెలుసు ఆ సంగతి, నేను అట్లా చూశాను. 1 month శాలరీ ఇస్తారు. 10 month శాలరీస్ ఇస్తారా? అంటే పైగా అసలు యాక్చువల్గా ఈవిడ 10 months నుంచి స్టోర్ పెట్టుకుంటూ అదే అలా పోగు చేసుకుంటూ వచ్చింది అంతే కదా. ఇప్పుడు వీళ్ళేమి ఆర్డినరీ పీపుల్, ఎందుకంటే వీళ్ళే పెద్ద రిచ్ అయినట్టుగా అనిపించదు. మనం కాంటెక్స్ట్లో చూస్తే వాళ్ళు ఒక ఆర్డినరీ మనకులాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పురుషుడు లేడు, వీడేమో చిన్నోడు లాజరు. వాళ్ళకి ఎర్నింగ్ రిసోర్సెస్ వాళ్ళకి ఎంతగా ఉన్నాయో మనకు తెలియదు. బట్ ఎప్పటి నుంచో పోగు చేసుకుంటూ తీసుకొచ్చి తప్పని యేసుప్రభు పాదం దగ్గర కుంభరించడం అనేది టాక్స్ అబౌట్
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ టైంలో ఒక మాట చెప్పనివ్వండి. వర్షిప్ ఈస్ వెరీ కాస్ట్లీ. వర్షిప్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఐ థింక్ ఇది మనం ఎక్కడ చూస్తామంటే ఆ, అది ఎక్కడ చూస్తాము? సమూయేలు, దావీదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆ మాట, వెల ఇయ్యకుండా నా దేవునికి నేను ఏది కూడా అర్పించను అని అంటాడు. చూడండి ఆ మాట. సెకండ్ శామ్యుయల్ లాస్ట్ చాప్టర్లో ఆ మాట ఉందన్నమాట. అంటే జడ్జిమెంట్ నుంచి తప్పించుకోవటానికి దేవుడే చెప్తాడు, నువ్వు బలిపీఠం కట్టాలంటాడు. అరవున ఏమంటాడంటే, "ఇది తీసుకోండి సార్, మీరు మీరు రాజు కదా, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏమిటి? నా దగ్గర కూడా పర్వాలేదు, తీసుకోక్కర్లేదు, నా దగ్గర కూడా కావాల్సినంత ఉంది, మీరు ఫ్రీగా తీసుకోండి" అంటే రాజు 24 వచ్చినట్టు చూడండి, 24. నేను అలాగు తీసుకును, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. ఆ తర్వాత స్టేట్మెంట్ చూడండి, వెల ఇయ్యక నేను తీసుకునిన దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించను. లెట్ మీ రిపీట్. వెల ఇయ్యక నేను తీసుకునిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్తుంటాం. ఓకే, నేను వీక్లీ వన్స్ చేయండి అని నేను చెప్పట్లేదు. నా నా ఆలోచన, మనం అందరం కూడా, నేను కూడా ఎగ్జామిన్ చేసుకుంటాను, మనం అందరం ఎగ్జామిన్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ లేఖనాలు మనందరికీ, నేనేం బోధకుండి, నేనేం అతీతుణ్ణి కాదు, మనం అంతా ఒకటే బ్యాచే, మనం అందరం కంపల్సరీ ఆలోచన చేయాలి. దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, ఈజ్ ఇట్ కాస్టింగ్ మీ ఎనీథింగ్? అంటే, ఈజ్ మై వర్షిప్ కాస్ట్లీ ఆర్ చీప్? ఈజ్ మై వర్షిప్ టు గాడ్ హ్యాస్ ఎనీ వర్త్ ఆర్ ఎనీ వాల్యూ? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. షీస్ తను ఏం చేస్తుందంటే, ఒక విలువైనది, కాస్ట్లీ వన్, 300 days జాబ్ చేస్తే, వర్క్ చేస్తే ఎన్ని రిసోర్సెస్ వస్తాయో అవన్నీ, అది కూడా యేసు ప్రభు పాదం దగ్గర పెట్టింది. దాన్ని మళ్ళీ ఎన్కాష్ చేయడానికి, దాన్ని మళ్ళా కన్వర్ట్ చేసే అవకాశాలు లేవు. 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా, స్పెసిఫిక్గా చెప్పాడు. అదే మనకు మత్తయి సువార్తలో కనపడదు, మార్క్ సువార్తలో కూడా కనపడదు. మనం ఆ మాట చూసామా? చూస్తే బెటర్ ఒకసారి. నేనేమో నాకు అలా గుర్తుండిపోయి చెప్తున్నాను. ఒకసారి ఇస్కరియోతు యూదా అని స్పెసిఫిక్గా చెప్పారా? 26వ వచనం. అక్కడ ఏమన్నారు? శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు? అంటే ఇక్కడ యూదా ఇస్కరియోతు ఒక్కడి గురించే రాయబడింది. ఆయన శిష్యులలో ఒకడు అనగా అప్పగింపుని, అంటే ఈయన తర్వాత మాట్లాడతారు. కోప్పడింది శిష్యులందరూ కోప్పడ్డారు. అంటే ఎవరు అందులో? పేతురు ఉన్నాడా? ఉన్నాడు. యోహాను ఉన్నాడా? ఉన్నాడు. యాకోబు ఉన్నాడా? ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మెయిన్ ఫిగర్స్ కదా. వీళ్ళు ఏమంటారంటే కోర్ గ్రూప్ అని చెప్పాలి. ఎంచేతనంటే కనీసం 3 సందర్భాల్లో యేసు ప్రభు తన శిష్యులను తీసుకెళ్ళినప్పుడు 12 మందిలో వీళ్ళ ముగ్గురిని ముందు తీసుకెళ్ళాడు. సో దే ఆర్ ది కోర్ గ్రూప్. ఈ ముగ్గురులో కూడా అపోస్తలుడైన యోహాను రొమ్మును అనుకున్నాడు, ఇంకా క్లోజెస్ట్ అన్నమాట. 12 మందిలో అతి క్లోజ్గా ఉండేదేమో యోహాను. ఆ నెక్స్ట్ లైన్లో వీళ్ళిద్దరు వస్తారు. మరి వాళ్ళు కూడా కోప్పడ్డారు కదా. అంటే అవతల వ్యక్తి దేవునిని ఎంతో విలువైనటువంటి ఒక 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 క్రమంలో దేవునికి కృతజ్ఞత చెప్పడమా, లేకుంటే దేవునికి స్తుతించడమా, లేక ఆరాధించడమా చేస్తే నీకేంటి ప్రాబ్లం? నీకెందుకు కోపం రావాలా? నీ చేతనైతే నువ్వు చెయ్యవు. అవతల వాళ్ళు చేస్తుంటే నీకెందుకు కోపం రావాలి? కోపం రాకూడదు కదా. అయినా నిన్ను అడిగారా? యేసు ప్రభు నేనేమైనా అడిగాడా? వీళ్ళు ఏమైనా అడిగారా? నీకెందుకు అంత బాధ? దట్స్ అ ప్రాబ్లం విత్ లీడర్స్. సంఘ పెద్దలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక వ్యక్తి జీవముల దేవునితో కలిగినటువంటి ట్రాన్సాక్షన్స్ బట్టి ఈ లీడర్లు వీళ్ళు కోపడ్డం ఏంటి? దిస్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్. శిష్యులు 26 మత్తయి సువార్త 8వ వచనం, శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు? ఇది నష్టమా?
ఇది నష్టం అండి. ఈ నష్టం ఎందుకట? ఏజ్ టూ మచ్ కదా. ఎవరు చెప్పాలి అది నష్టమా లాభమా? యేసుప్రభు చెప్పాలి. నువ్వెవరు కామెంట్ చేయడానికి? నీకెందుకు అంత అధిక ప్రసంగం? ఆ స్త్రీ వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్తుంది, దేవుడి దగ్గర ఏదో తను మొరపెట్టుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, కృతజ్ఞత చెల్లిస్తుంది, తన తన మనసులో ఏదో తను కుమ్మరించుకుంటా ఉంది. నీకేంటి ప్రాబ్లం? ఈ నష్టం ఎందుకు? ఈయన వాల్యూస్ సరిగా అర్థం కాకపోవడం. ఇప్పుడు చూడండి, కొన్ని యేసుప్రభుని ఏందమ్మా నువ్వు డబ్బులన్నీ పాడు చేసావు కదా, నువ్వు ఇట్లా చేయకుంటే బాగుండు కదా అన్నాడా యేసుప్రభు? అలా అనలా. ఏమన్నాడు చూడండి ఈ మాట. నేను మత్తయి నేను 3 చదువుతాను. మనకు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక పాయింట్ అన్నా ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26లో ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి, అంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ అని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చుని అన్నది. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. స్టేట్మెంట్ నెంబర్ 1, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. రెండవది, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బా, ఇది భలే ఉంది కదా. అంటే వీళ్ళు ఆమెను డిస్టర్బ్ చేస్తున్నారు. యేసు వై ఆర్ డిస్టర్బింగ్ హర్ అని అన్నాడు అట. మన భాషలో అర్థం చేసుకోవాలంటే, ప్లీజ్ డోంట్ డూ దాట్. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. నువ్వు దేవునికి ఆ విధంగా ఘనపరచడం నీ వల్ల కాకపోతే డజంట్ మ్యాటర్, కీప్ క్వైట్. ఆవిడ తనకున్నటువంటి భక్తి భావనను బట్టి, తనకున్నటువంటి తనకున్నటువంటి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి తన ఆరాధన వ్యక్తపరుస్తున్నప్పుడు నీవెందుకు డిస్టర్బ్ చేయాలని? ఆవిడ మంచి కార్యం చేస్తుందంట. అంటే మరియ చేసింది వేస్ట్ అని వీళ్ళంటే, యేసుప్రభు ఏమన్నా అంటే మంచి కార్యం. సో దీన్ని బట్టి మనం ఒక పాఠం ఏం నేర్చుకోవచ్చు? ఒక విశ్వాసి దేవునిని మహిమపరుస్తూ ఒక మంచి కార్యము చేసిన నాయకులైన వారు దాన్ని వక్రీకరించే ప్రమాదం ఉంది, లేక వక్రీకరించే పరిస్థితి ఉంది. డోంట్ వండర్, ఆశ్చర్యపడవాకండి. ఏంటండి ఈయన, నేను ఇంత భారముతో దేవునికి ఘనపరిచే ఒక మంచి కార్యం చేస్తున్నాను అని తనకు తోచి, పెద్దలు కనుక ఎవరైనా కానీ, నాయకులు కానీ, ఓ సంఘ కాపరే కావచ్చు, ఒక పాస్టరే కావచ్చు, ఎవరైనా అలా రివర్స్ ఆర్డర్ కదా. దే డింట్ అండర్స్టాండ్. స్త్రీ అర్థం చేసుకుంది, అంటే మరి అర్థం చేసుకుంది. తర్వాత యేసు ప్రభు దాన్ని మెచ్చుకున్నాడు. ఆమె మంచి కార్యం చేసింది, మంచి కార్యం. ప్లీజ్ రిమెంబర్ దాట్. హూ షుడ్ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్? ఇట్ ఈస్ గాడ్. మంచి కార్యం, హీఈస్ అప్రిషియేటింగ్. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందో ఒకసారి చూస్తాను. 10:26, 10 కదా. మత్తయి 26:10. మత్తయి 20. ఎన్ఐవిలో ఏమని రాయబడిందంటే, వై ఆర్ యూ బాదరింగ్ దిస్ ఉమన్, షీ హాస్ డన్ అ బ్యూటిఫుల్ థింగ్ టు మీ. వావ్. ఎన్ఐవిలో బ్యూటిఫుల్ అని రాయబడింది. కేజీవిలో ఏమని రాయబడింది? 26:10. వై ట్రబుల్ ఏ ద ఉమన్, ఫర్ షీ హ్యాస్ రాట్ ఏ గుడ్ వర్క్ అపాన్ మీ. కేజీవిలో గుడ్ వర్క్ అన్నాడు, ఎన్ఐవిలో బ్యూటిఫుల్ అన్నాడు. ఎన్ఎస్బిలో ఏమన్నాడు? ఎన్ఎస్విలో 10వ వచనం. బట్ జీసస్ అవేర్ ఆఫ్ దిస్ సెడ్ టు దెమ్, వై ఆర్ యూ బాదరింగ్ దిస్ ఉమన్, షీ హ్యాస్ డన్ ఎ గుడ్ డీడ్ ఫర్ మీ. గాడ్, వెన్ జీసస్ సెడ్ ఇట్ ఈస్ గుడ్, దే సే వేస్ట్. హౌ హౌ ఎంత డిఫరెంట్. వై దిస్ వేస్ట్? అరే దేవుడు మంచిది అంటుంటే వీళ్ళు వేస్ట్ అంటారా? ఇట్స్ టూ మచ్ అండి. కానీ నాయకులైన వాళ్ళు ఏం చేయాలంటే సెన్స్ చేయాలి. వావ్, అరే నేను చేయలేకపోయాను కదా, అరే యేసు ప్రభు మంచిది అన్నప్పుడు నేను చేసింటే బాగుండేది, అరే నేను కూడా అలా చేసింటే బాగుండేది అనుకోవాలా లేదా? నువ్వు అనుకోకపోయినావు కానీ ఆవిడ దేవుని దృష్టిలో మంచిది చేస్తే నువ్వు దాన్ని వేస్ట్ అంటే ఎట్లా? వేస్ట్ అని అన్నావు, మళ్ళీ డిస్టర్బ్ చేసావు. ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు ఈ దినాల్లో. అసలు నాయకుల పని ఏంటి? నాయకుల పని ఏంటంటే సంఘ సభ్యులను ఎంకరేజ్ చేయాలి, సంఘ సభ్యులను పోషించాలి, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగే విధంలో దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని కౌన్సిల్స్ చేయాలి. వాళ్ళు రివర్స్ చేస్తే ఎట్లా?
అంటే వాళ్ళు ఏదో దేవుని దృష్టిలో మంచిది అంటున్నాడు, ఒక వర్షంలో బ్యూటిఫుల్ అన్నాడు, చాలా కాస్ట్లీది తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తుంటే చేయొద్దని చెప్పేసి దాన్ని బీదలకు, అంటే వాట్ ఈజ్ సపోజ్ టు బి, అంటే దేవునికి ఏదైతే చేయాలో అది తీసుకుని బీదలకు ఇస్తావా? అంటే దాన్ని సోషల్ యాక్టివిటీ అనా అన్నా, దాన్ని మర్సిఫుల్ యాక్టివిటీ అనా అన్నా? అలా చేయడం రాంగ్ అని నేను అనట్లా. అందుకని దేవుడు క్లియర్గా బైబిల్లో ఏమన్నా అంటే కైసర్ది కైసరకు, దేవునిది దేవునికి ఇచ్చేమన్నాడు. వాళ్ళు వచ్చేమన్నారంటే నాణ్యం చూపించి వాళ్ళు అన్నారు, మరి కైసరకు పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అన్నా. పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చన్న ప్రాబ్లమే, ఇవ్వద్దన్న ప్రాబ్లమే. ఆ కాంటెక్స్ట్ అటువంటి కాంటెక్స్ట్ అది. అయితే మీ మీ దగ్గర ఉన్న పన్ను చూపించండి అన్న దాని మీద కైసర్ బొమ్మ ఉంది. అయితే కైసరిది కైసరికి ఇచ్చేయండి, దేవుడిది దేవుడికి ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ ఆ స్త్రీ మంచి పని చేసింది. అయితే ఇక్కడ నాయకులు అది గ్రహించలేకపోయారు. దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఆమెను డిస్టర్బ్ చేయబాకండి అని అన్నాడు. డిస్టర్బ్ చేయకండి. ఇంకొక మాట అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. అంటే బీదలకు ఇవ్వద్దని చెప్పలా, బీదలకి ఇవ్వద్దండి అని చెప్పలేదు. బీదలకి అంటే బీదలకి ఇచ్చే టైం బీదలకి ఇస్తారు, దేవునికి ఇచ్చే టైంలో దేవునికి ఇస్తారు. సో వీ షుడ్ లెర్న్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా 25వ అధ్యాయంలోనే అంతకుముందు చాప్టర్లో చెప్పాడు, నేను ఆకలి గొంటిని నాకు పెట్టారు, నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చారు, నేను రోగిని ఇంటి నన్ను చూడడానికి వచ్చారు, నేను జైల్లో ఉంటుంది నన్ను దర్శించి నన్ను ఆదరించారు. మీరు నేను ఎప్పుడు వచ్చాను సార్ అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేసిన నాకు చేసినట్టే అన్నాడు. సో అది కూడా ఇంపార్టెంటే, అది కాదని తాత్పర్యం కాదు. అయితే అయితే దేని టైం దానికి ఉందన్నమాట. ఏ టైంలో ఏం చేయాలో అది చేయటం వెరీ ఇంపార్టెంట్. సో దేవుణ్ణి ఘనపరిచే టైంలో దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాలి. అంతేగాని దేవునికి మంచిది చేస్తున్నప్పుడు దాన్ని వేస్ట్ అని చెప్పడం కానీ, లేక దాన్ని బీదలకు డైవర్ట్ చేయాలి అని చెప్పడం కానీ, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అని కూడా మనకు ఈ పాయింట్లో మనకు చెప్పచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఎందుకు ఇది మంచి మంచి కార్యం అన్నాడు అంటే ఆన్ వాట్ బేసిస్ ఇది మంచి కార్యం అని యేసుప్రభు మెచ్చుకున్నాడు అంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, నేను చదువుతాను చూడండి, 12 వచనం. మత్తయి సువార్త 26:12 ఏమనంటే, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడనో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడిననియు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. అబ్బా, ఇంకొక మాట ఎక్కువ చెప్పేశాడు. ప్రశంసిస్తారట, అప్రిషియేట్ చేస్తారట ఈమె జ్ఞాపకార్థంగా. మరి యేసుప్రభు ఆ, ఆ, సువార్త చెప్పినప్పుడు యేసుప్రభు గురించి చెప్పాలి కానీ ఏమి గురించి ఎందుకు చెప్పాలి? చూడండి, దేవుడు అంత అద్భుతమైన. నాకు ఇట్లా అంటుంటే నాకు ఇంకొక పాయింట్ నాకు గుర్తుకొస్తుంది. 2 కొరింథీ 2వ అధ్యాయములో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ, మేము యేసుక్రీస్తును ఊరేగిస్తున్నాము, యేసుక్రీస్తును ఊరేగిస్తూ ఆయన ఊరేగింపులో ఆయన మమ్మల్ని కూడా ఊరేగిస్తున్నా అంటాడు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చూడండి. అంటే అది కూడా ఐ థింక్ కొంచెం బాగా మిమ్మల్ని అటు ఇటు తిప్పుతున్నాను. అయితే కొంచెం ప్యారలల్గా మనకు ఒకే దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. నేను చదువుతాను చూడండి, 2 కొరింథీ, అది కూడా సువార్తకి సంబంధించిన విషయమే. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. స్టేట్మెంట్ మళ్ళా చదువుతాను చూడండి, సార్, బ్యూటిఫుల్ స్టేట్మెంట్. 14, మా ద్వారా ప్రతి స్థలమందును, అంటే స్వార్థ గురించి మాట్లాడుతున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన అంటే అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? సువార్త గురించి మాట్లాడుతుంది. ఈ టాకింగ్ అబౌట్ గాస్పల్ ఎందుకంటే 12వ వచనం చూడండి, ఇంకొంచెం మీకు అర్థమవుతుంది. 12వ వచనం, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడనందున. యాక్చువల్గా కొరింథీ నుంచి తీతు రావాలి, కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అంతకుముందు
ఆ, తిమోతిని పంపించాడు, అది సక్సెస్ అవ్వలా. మళ్ళా టైటస్ని పంపిస్తాడు, ఉత్తరం ఇచ్చి పంపిస్తాడు. టైటస్ వచ్చేసి రిపోర్ట్ చెప్తాడు, కొరింథీయులు అంతకుముందు పౌలు వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కొంచెం గందరగోళంగా ఉందన్నమాట. బాగా టెన్షన్తో ఉన్నాడు పౌలు, మనలంటుడే. సో ఈ టైటస్ వచ్చి, అన్న మీరు ఇచ్చిన లెటర్ ఇచ్చాను, ఇప్పుడు అంతా సెట్ రైట్ అయింది. అక్కడ ఇదివరకు గుంపులు అన్ని డివిజన్స్ ఉండేవి, అంత గొడవలు కూడా, చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాళ్ళకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మీరు ఇచ్చినవన్నీ నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఐ థింక్ నౌ ఇట్స్ ఓకే అన్నప్పుడు ఈయన కొంచెం మనసు నెమ్మది వచ్చింది. 13 వచనం, నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనికు బయలుదేరుతుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువార్త, అంటే సువాసన అంటే సువార్త. ఓకే, మరలా చదువుతాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. దీన్నే 4వ వచనం అంటారు చూడండి. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, అంటే సువార్తను దేవుని వాక్యంలో ఎన్ని కోణాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేసుకోండి. 4వ అధ్యాయంలో ఇక్కడ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేయబడింది అని రాయబడింది. నేను చదువుతాను, ఆ కాంటెక్స్ట్లో ఏమన్నాడు మీరు గమనించండి. 2వ కొరింథీ 4వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నేర్తుము. ఈ సువార్త ఎటువంటి సువార్త? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, అంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తుని, అంటే దాని అర్థం ఏంటంటే త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సమానమైన వాళ్ళు. అంటే దేవుడు ఆత్మస్వరూపి అయితే త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన నరుడుగా ఉన్నాడు, సాక్షాత్తు దేవుడే. సో దేవుని స్వరూపైన క్రీస్తు, ఇదే మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కూడా అంటాడు. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఈ సువార్త ఏం చేస్తుందంటే ఈ టాక్స్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తూ దాన్ని ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు? సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకుని. హియర్ హీస్ టాకింగ్ అబౌట్ లైట్. సువార్తను ఏమంటున్నా అంటే గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ కంపేర్డ్ విత్ ద లైట్ షైనింగ్ అపాన్ ద పీపుల్. లైట్ షైనింగ్ అపాన్ ద పీపుల్. అవిశ్వాసులైన మనోనేత్రాలు, అంటే నేత్రాలు గుడ్డితనం కలుగు చేయబడ్డాయి కాబట్టి యూ కాంట్ సీ అని అంటున్నాను అనమాట ఇక్కడ. సో అదే మాట కిందికి అంటాడు చూడండి. అదే మాట కిందికి వస్తే 5, 6 వచనాలు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, తన మహిమను గూర్చిన జ్ఞానం అంటే సువార్త, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించడం. హీస్ టాకింగ్ అబౌట్ ద గాస్పుల్ అగైన్. ఇక్కడ 2 కొరింథీ 4వ అధ్యాయంలో సువార్త ప్రకాశము లేక ద లైట్ ఆఫ్ గాస్పల్ షైనింగ్ అపాన్ ద పర్సన్ అంటాడు. అదే 2 కొరింథీ 2వ అధ్యాయంలో యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, ఇక్కడేమో సువాసన అన్నాడు. యు ట్రై టు అండర్స్టాండ్. మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాల్లో ఒకటేమో కళ్ళుని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకోటేమో ముక్కును గురించి మాట్లాడుతున్నాడు. అంటే యూ కెన్ సెన్స్ గాడ్, నాట్ ఫిజికలీ. అంటే దీన్ని ఫిజికల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు భౌతికంగా కనపడతాడా? లేడు. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8. పాయింట్ ఏంటంటే సువార్త, ఆ సువార్త యొక్క ప్రభావం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 2వ అధ్యాయము, 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే సర్వలోకమందు, మన పాయింట్కి వచ్చేయండి 26:13. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా ఈమె ఏం చేసింది? యేసుక్రీస్తు తల మీద, యేసుక్రీస్తు పాదములకు ఆ విలువైన అత్తరు బుడ్డి, అంటే పర్ఫ్యూమ్ పూయటం వల్ల ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నా అంటే 12వ వచనంలో ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము చేశాను.
అంటే ఇక్కడ మరియ చేస్తున్నటువంటి యాక్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే యేసుక్రీస్తు భూస్థాపన దగ్గరికి వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు భూస్థాపన అంటే అంటే వీడికి అంత జ్ఞానం ఉందా? అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అది ఈమెకు అర్థమైపోయిందా? మనం అదివరకు క్లాస్లో మనం చూసాం. మార్త క్లియర్గా చెప్పింది. నీవు ఆ మాట చూడాలండి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఈ ఈ హోల్ కాంటెక్స్ట్ మనం మర్చిపోదు. 11:27 మార్త ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నేను చనిపోను. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? 27 ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తుని నమ్ముచున్నాను. ఎంత క్లియర్ చెప్పించండి. నువ్వు లోకానికి రానై ఉన్న దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే మెస్సేగా. క్రీస్తు అనేది గ్రీక్ పదంలో అభిషక్తుడు, మెస్సీ అనేది హెబ్రీ పదంలో అభిషక్తుడు. అంటే పాత నిబంధనలో ఒక దావీదు కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా దేవుడు ఈ భూమి మీదకి రక్షకుడుగా, విమోచకుడుగా, రాజుగా వస్తాడు అన్నది ఎంత కన్విక్షన్స్తో మార్తకు అర్థమైంది. ఓకే, మార్తకు అర్థమైంది. మరి ఈ విషయం మరేకి అర్థమైందా అంటే ఇప్పుడు మరియ దేవుని ఆరాధించే నేపథ్యంలో దీన్ని మనం ఆరాధన కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే విలువైనది, ఖరీదైనది. యేసు ప్రభు పాదములకు పోయటం అనేది యాక్చువల్గా ఆరాధన అంటే అర్థం ఏంటంటే మ్రొక్కడం. వర్షిప్ అంటే దాని లిటరల్ మీనింగ్లో ప్రాస్క్యూనియో అంటే సాగిలపడి మ్రొక్కడం అనమాట. ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడిన దాన్ని తెలుగులో మ్రొక్కెను అని రాయబడి, ఆరాధించిన అని రాయబడాల, మ్రొక్కెను అని రాయబడింది. అండ్ ఆయనకు మొక్కటం అనమాట. వాడికి కావాల్సింది అదే. ఎవరికి? అపవాదికి, సాతాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చామన్నాడు, నువ్వు నాకు మొక్కేసి ఇదంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. వాడికి కావాల్సింది ఆ వర్షిప్. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసు యేసు ప్రభు పాదములకి హర్ వర్షిప్ వాజ్ వెరీ కాస్ట్లీ. ఆ వర్షిప్ ద్వారా తను ఏం చెప్తుందంటే యేసయ్య సిలువ వేయబడతాడు, యేసయ్య సిలువలో మరణిస్తాడు, ఆయన పాతిపెట్టబడతాడు, ఆయన 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 విమోచన కార్యాన్ని నేను అంగీకరిస్తున్నాను అని ఆవిడ చేసే ఆరాధనలో చెప్పిన భాగాన్ని మనం గ్రహించగలం. ఇది మనం మత్తయి చూసాం కదా. యోహాను సువార్తలో ఏమన్నాడు? ఒకసారి చూడండి. యోహాను సువార్తలో ఇక్కడ యోహాను సువార్తలోనేమో అక్కడేమో శిష్యులు అని కామన్గా చెప్పబడింది. ఇక్కడ ఇట్లా ఏంది రెండు విధాలుగా ఉన్నాయంటే రెండు జరిగినాయి అర్థం అన్నమాట. అంటే అది ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ ఆ స్టోరీ అనేది మేబీ ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ జరిగింది అనుకోండి. ఈ 1 అవర్ 2 అవర్స్ జరిగిన స్టోరీలో ముందు ఒకటి జరిగింది, ఆ తర్వాత ఒకటి జరిగింది, ఆ తర్వాత ఒకటి జరిగింది. అందులో మత్తయి కొంత రాశాడు, మార్కు కొంత రాశాడు, లూకా కొంత రాశాడు. ముగ్గురిని చదివితే ఏం జరిగిందంటే హోల్ పిక్చర్ అనేది మనకు బయటకు వస్తుంది. మీకు పాయింట్ అర్థమవుతుంది కదా. బహుశా మీలో ఎవరైనా కానీ ఏంటప్పా మత్తయిలు ఇలా రాశారు, మార్కులు ఎలా రాశారు, లూకాలు ఎలా రాశారు, అన్నీ ఒకే విధంగా ఉండాలి కదంటే ఒకే విధంగా ఉంటే మూడెందుకు ఒకటి చాలుగా. అన్నీ ఒకే విధంగా ఉంటే ముగ్గురు రాయటం ఎందుకు, ఒక సువార్త సరిపోద్దిగా. అంటే దీన్ని ఏం చేశారంటే మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ పాయింట్లో నేను మీకు చెప్పడం జరిగింది. మత్తయి ఎవరిని ఉద్దేశించి రాశాడు, మార్కు ఎవరిని ఉద్దేశించి రాశాడు, లూకా ఎవరిని ఉద్దేశించి రాశాడు, యోహాను ఎవరిని ఉద్దేశించి రాశాడు, వాళ్ళ 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 ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రజెంటేషన్స్ ఎలా ఉన్నాయి, ఒక పర్పస్తో రాశారు. సో అవన్నీ చదివితే మనకు బిగ్ పిక్చర్ అనేది మనకు బయటకు వస్తుంది. యోహాను సువార్త నేను చదువుతాను చూడండి, అదే భాగం చదువుతాను. యోహాను సువార్తలో ఏమన్నాడు? అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఏం స్టేట్మెంట్ అండి ఇది! ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆవిడ చేసిన యాక్ట్ ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది హౌస్. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలుచూ వచ్చను గనక అతడు ఇలాగు చెప్పాను. అబ్బా,
ఎంత పెద్ద జోల్ట్ అండి ఇది. ఎంత పెద్ద జోల్ట్ ఇది. వాళ్ళు కోపడ్డారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ తర్వాత ఈ ఈ వై వేస్ట్ అన్నారు, ఎందుకు ఈ గొప్ప నష్టం అన్నారు. ఓకే, అక్కడితో అయిపోయాడు. కానీ ఈయనైతే ఇంకొక అడుగు ముందుకేశాడు. ఎవరైనా 12 మందిలో ఒకరు. కెన్ ఇమాజిన్, యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. అంటే ఆ, ఏం జరిగింది? వీళ్ళు వీళ్ళు ఈ 3.5 years యేసుక్రీస్తు వారి ప్రయాణంలో వీళ్ళందరూ, అందులో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు, ఒక ఆయన మత్తయేమో సుంకరిగా ఉన్నవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ 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 జాబ్స్ కానీ వృత్తులు కానీ వాళ్ళు మానేసుకొని యేసు ప్రభు వెంట తిరుగుతున్నారు. సో మన భాషలో చెప్పాలంటే ఫుల్ టైమర్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు ఎక్కడెక్కడైతే వెళ్తున్నారో వాళ్ళు యేసు ప్రభుకు చేసే అతిథి సత్కార్యంలో వీళ్ళు కూడా ఎక్స్టెండ్ అవుతున్నారు. అంటే యేసు ప్రభుకు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఉంటాడు, వీళ్ళకు కూడా వడ్డించడం, వీళ్ళు కూడా అన్నీ జరుగుతున్నాయి. బహుశా ఏమన్నా కొంతమంది కొన్ని కానుకలు ఇవ్వటం కానీ, కొన్ని ఫైనాన్సెస్గా సపోర్ట్ చేయటం కానీ జరుగుతుంది. ఎందుకంటే పైపెచ్చు ఇది బీదలకు కూడా ఇస్తున్నారు. యేసు ప్రభువుకు వచ్చినటువంటి రిసోర్సెస్లో పూర్ పీపుల్కి కూడా ఫండ్ వెళ్తుంది అనేది మనకు ఒక కొత్త పాయింట్ మనకి ఇక్కడ అర్థమైంది. అంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడు ఫైనాన్సెస్ మెయింటైన్ చేస్తున్నాడు. కొంత కొన్ని ఆఫెటరీ అనేది వాళ్ళకి వస్తుంది. దాంట్లో వీళ్ళు, ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభుకు ఆకలేసినప్పుడు శిష్యులు కొనటానికనే వెళ్ళారు, టు పర్చేస్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఈయన బాగా ఆకలి కొని ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. వాళ్ళు కొనటానికని సమరయ ఊర్లోకి వెళ్ళాడు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఒక ప్రాపర్ హ్యాండిల్, చూడండి ఆ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఎక్కడుందన్నమాట? 4వ అధ్యాయము 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఎక్కడుందన్నమాట? వాళ్ళు కొనటానికి వెళ్ళారని ఆ మాట నాకు బాగా గుర్తుంది. ఇదే కాంటెక్స్ట్లో మనం చూడగలం. అంటే దే వెంట్ అవుట్ టు గెట్. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు పంపేటప్పుడు కూడా ఫిలిప్ స్టాటిస్టిక్స్ చెప్తాడు. ఇంతమందికి ఆహారం కావాలంటే మనం ఇన్ని ఇన్ని బ్రెడ్లు కొనాలని చెప్పేసి, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పేసి కొన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఉమ్, ఆ, ఒక వాళ్ళు ఒక ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఊర్లో నుండి బయలుదేరి వచ్చి ఆయన యొద్దకు వచ్చుచుండ్రి. లేదులేండి, మళ్ళీ మనం డివేట్ అయిపోతాము. మీకు 4వ అధ్యాయంలో ఆ విషయం అనేది మనం చూడగలం. సరే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. సో శిష్యులు శిష్యులలో ఒకడు ఫైనాన్సెస్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఈయన గురించి రాయబడిన మాట చాలా బాధాకరమైనటువంటి మాట. ఏమిటంటే వాడు దొంగట. అదేంటి? యేసుప్రభుకు తెలుసు కదా, ఆయన దేవుడు కదా, సర్వజ్ఞానం కలిగిన వాడు కదా. నాకు ఒక అర్థం కాని ప్రశ్న, ఇప్పటికీ నాకు అర్థం కాదు. 12 మందిలో ఒక్కడు వాడు దొంగని తెలిసి, వాడు అప్పగిస్తాడని తెలిసి వాడిని ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. పర్హాప్స్ అంటే యేసు ప్రభు ఆయన చేసిన సేవ పరిచయం బట్టి మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, బికాస్ గాడ్ ఈజ్ సావరెన్. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక రాలి కింద పడదు. మన డే టు డే మినిస్ట్రీలో కూడా నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఆర్గనైజ్ చేసి, ఎంత పర్ఫెక్ట్ టీం బిల్డ్ చేసి, ఎంత చేసినా కానీ ఉంటాడు 12:1, 12లో ఒకటి గ్యారెంటీ ఉంటాడు. ఏ బ్యాచ్ అది? అమ్మే బ్యాచ్. అంటే ఆ, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టమంటారు చూసారా, సామెత చొప్పున. వాడు మనకే ఎసరు పెడతాడు, మనకే ఎసరు పెడతాడు. ఇక్కడ యేసు ప్రభును అమ్మేశాడు. వీడు ఎందుకని డబ్బు వాడికి అదొక ఇష్యూగా మారింది. ఆ స్త్రీ దేవుని ఆరాధిస్తా ఉంటే, ఆవిడ ఆరాధనను నువ్వు గౌరవించి చేతనైతే నువ్వు చేయి, లేకపోతే కాము ఉండాలి. కానీ దాన్ని కూడా ఎన్కాష్ చేయడానికి, దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి నువ్వు ట్రై చేయాలంటే, ఈ ఈ ఇస్కరియోతు యూదా గురించి కానీ యాక్చువల్గా క్యారెక్టర్ బైబిల్ స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం అంత దూరం మనం వెళ్ళటానికి ఉండదు. ఊరికే జస్ట్ మనకున్న ఇంకొక 10 నిమిషాల్లో ఈ ఇస్కరియోతు యూదా గురించి యేసు ప్రభువు 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు చూడండి.
మత్తయి సువార్త 26 అధ్యాయంలో ఒక మాట అంటాను. 26:14 అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించడలా నాకేమిత్తు అంటే నాకేమిస్తారు అంటే వీడికి మనీ, డబ్బు అనేది ఏ లెవెల్లో ఓ, ఓ, అతన్ని అతన్ని ఆ, పట్టేసిందంటే ఆ, యేసు ప్రభును కూడా బిట్రే చేయటానికి బేరమాడుతున్నాడు. అంతే కదా. 26:15 నేను ఆయనను మీకు అప్పగించిన వీళ్ళకి తెలుసు, వాళ్ళు యేసు ప్రభువును ఎలాగైనా సరే చంపడానికి ట్రై చేస్తున్నారు. బహుశా ఏమనుకుంటాడంటే ఆయన అద్భుతమైన బోధకుడు కదా, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకాలు చేస్తాడు, వీళ్ళ చేతనే అవుతుంది ఆయన పట్టుకోవడానికి. నాకు అప్పగించినట్టే ఉంటుంది, నాకు రావాల్సిన డబ్బులు వచ్చినట్టే ఉంటుంది. ఆయన హీ కెన్ మేనేజ్, హీ కెన్ ఎస్కేప్. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు యేసుక్రీస్తును చంపుదామని లూకాసు వార్త 4వ అధ్యాయంలో అసలు దాదాపు ఒక 2 years బ్యాక్ అది, అంటే యేసుక్రీస్తు వారి పరిచర్య బిగినింగ్లోనే ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ అంటే దాదాపు ఒక 8 months తర్వాత ఒక 9 months 10 months ఆ ప్రాంతంలో, మేబీ 2.5 years బిఫోర్ సిలువ ఇవ్వడానికి, 2.5 years బిఫోర్ ఆయనను వాళ్ళు పేట పైనుంచి కిందికి పడద్రోయని ట్రై చేశారు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ నుంచి ఆయన గలిలేకి వెళ్ళాడు. అక్కడి నుంచి అక్కడికి కపెర్నహూముకి షిఫ్ట్ అయ్యాడు. సో కపెర్నహూములో దాదాపు ఒక 2 years ఆయన గలిలయలో పరిచయం చేశాడు. సో ఇవన్నీ బహుశా యూదా ఇస్కరియోతుకు తెలుసు అని తప్పించుకుంటా అనుకుని ఉంటాడు. నాకు ఇటు డబ్బులు వస్తాయి, ఆయన హీ కెన్ మేనేజ్ హిమ్సెల్ఫ్ అనుకుంటాడు. పోయి ఏమన్నా అంటే నాకేమి ఇస్తారన్నాడు. నా పాయింట్ ఏంటంటే యేసు ప్రభును ఆరాధించే ఒక వ్యక్తి విలువైన ఆరాధన, మంచి ఆరాధన, యేసుక్రీస్తు వారి శిలువ మరణము, భూస్థాపన గురించిన, పునరుద్ధానాన్ని గురించినటువంటి ఒక సువార్త ప్రకటిస్తున్నప్పుడు దాన్ని ఆ, దాన్ని కూడా ఫైనాన్షియల్గా సోషల్ డైమెన్షన్లో, స్పిరిచువల్ డైమెన్షన్ మానేసి సోషల్ డైమెన్షన్లో అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవడము, అందులో అక్కడ దాన్ని పర్సనలైజ్ చేసుకోవడం. వాడు దొంగట దోచుకుంటూ వచ్చాడట. ఇది చాలా, అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమంటాడంటే మీరు దేవునికిని స్త్రీకిని దాసులుగా ఉండనేరరు అని అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము బహుశా ఎక్కడది 19 నేను చదువుతాను చూడండి. అక్కడ 6లో ఏమంటాడంటే భూమి మీద మీ కొరకు ధనం కూర్చునవద్దు. 19th వర్షం చదువుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చునవద్దు, అక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగెదరు. పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకున్నది, అక్కడ చిమ్మటైనను తుప్పేనును దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడనో అక్కడనే నీ హృదయం ఉండను. నీ ధనం ఎక్కడనో అక్కడనే నీ హృదయం ఉండను. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉన్నట్టు దేహంతో నీ కన్ను చెడింది అని మాట్లాడుతూ, ఎవరునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని ఆ పక్షముగా ఉండి మరి ఒకరిని తృణీకరించు అని చెప్తూ, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అంటే దేవునికి దాసులుగా ఉంటే సిరి అక్కడ రిచెస్ అనమాట. అంతేనా. ఇంగ్లీష్లో ఏముంది కూడా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచనం అది 24 వచనం. మత్తయి సువార్త 6, నో వన్ కెన్ సర్వ్ 2 masters, for either he will hate the one and love the other, or he will be devoted to one and despise the other. You cannot serve God and wealth. ఎన్ఏఎస్బి వర్షన్లో వెల్త్ అన్నాడు, గాడ్ అండ్ వెల్త్ అన్నారు. కేజేబి వర్షన్లో ఏమన్నాడు? కేజీ వర్షన్లో 6:24, no man can serve 2 masters, for either he will hate the one and love the other, or else he will hold to the one and despise. You cannot serve God and mammon. Mammon అనే పదము యాక్చువల్గా దిస్ ఇస్ అ గాడ్ ఆఫ్ ది రిచెస్ అన్నమాట. సో
ఇక్కడ యూ కెనాట్ బి స్లేవ్ ఫర్ ఎదర్. దేవుడికి స్లేవ్ అయితే యూ కెనాట్ బి స్లేవ్ టు ది రిచెస్. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకని దేవుని ఆరాధించే ఒక స్త్రీ విషయంలో ఇన్ని డిఫరెంట్ రెస్పాన్సెస్ ఎందుకున్నాయి? శిష్యులు కోపడ్డారు, వేస్ట్ అన్నారు. ఇస్కరియోతు యూదనేమో ఆ, ఉమ్, దాన్ని తన సొంతం చేద్దాం అనుకున్నాడు. తన సొంతం చేద్దాం ఎందుకు అంటే బికేమ్ ఎ స్లేవ్ హీ బికేమ్ ఎ స్లేవ్ టు ద రిచెస్. he became a he became a slave to the riches. ఏంటి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా లాగేస్తున్నారు? స్క్రీన్ అంతా పాడు చేస్తున్నారంటే పిల్లలకి వస్తే అదే ప్రాబ్లం. ఓకే, పిల్లలకి ఇవ్వకండి మీరు. పిల్లలకి ఇస్తే దాన్ని పాడు చేసేస్తారు. స్క్రీన్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. సో నేను ముగిచ్చేస్తాను. ఆ, మనం ఏమని చూసాము? హీ వాజ్ అ థీఫ్ అండ్ హీ యూస్ టు స్టీల్ ద మనీ అండ్ లీవ్ హర్ అలోన్ అని అన్నాడు. కెప్ట్ ఇట్ ఫర్ మై బరియల్ అని అన్నాడు. ఆ, తర్వాత మత్తయి సువార్తలో అక్కడ అలాబాస్టర్ బాక్స్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ అన్నాడు. షీ పోర్డ్ ఇట్ అపాన్ హిస్ హెడ్ అన్నాడు. వై దిస్ వేస్ట్ అని అన్నారు. వై ఆర్ యూ బాదరింగ్ ది ఉమెన్ అన్నాడు. షీ హాస్ డన్ ఏ గుడ్ డీడ్ ఫర్ మీ అని మత్తయి సువార్త అన్నాడు. షీ డిడ్ ప్రిపేర్ ఇట్ ఫర్ మై బరియల్ అన్నాడు. వేరెవర్ దిస్ గాస్పల్, ఇది గాస్పల్ కింద అంటే యేసుక్రీస్తు వారి మరణ, భూస్థాపన, పునరుద్ధానము గాస్పల్ గురించి మాట్లాడతాడు. వేరెవర్ దిస్ గాస్పల్ ఈస్ ప్రీచ్డ్, వాట్ దిస్ ఉమన్ హ్యాస్ డన్ విల్ బి టోల్డ్ ఇన్ మెమరీ ఆఫ్ హర్ అన్నాడు. మార్క్స్ వార్తల గురించి మాట్లాడినప్పుడు సమ్ ఇండిగ్నెంట్లీ రిమార్క్డ్ వన్ టు అనదర్ అనేది మనం చూసాము. తర్వాత వాళ్ళు కూడా వై దిస్ పర్ఫ్యూమ్ వేస్టెడ్ అన్నారు. దే వర్ స్కోల్డింగ్ హర్. 5వ వచనంలో మార్క్స్ వార్త మనం చూడలేదు, వాళ్ళు తిట్టారంట ఆవిడ. దే వర్ స్కోల్డింగ్ హర్. అప్పుడు యేసుప్రభు ఏమన్నా అంటే లీవ్ హర్ అలోన్, వై ఆర్ యూ బాదరింగ్ హర్ అంటే వై ఆర్ యూ డిస్టర్బింగ్ హర్, షీ హాస్ డన్ ఎ గుడ్ డీడ్ ఫార్ మీ, సో యు ఆర్ ఆల్వేస్ పూర్ విత్ యూ అంటే దెర్ ఇస్ టైమ్ టు డూ ఫర్ పూర్, టైమ్ టు డూ ఫర్ మెనీ. ఆ తర్వాత షీ హాస్ డన్ వాట్ షీ కుడ్ అంటే తనకు చేతనైంది తనం చేసిందట. ఈ స్టేట్మెంట్ బాగుంటుంది. షీ హాస్ డన్ వాట్ షీ కుడ్ అంటే వీ షుడ్ డూ వాట్ వీ క్యాన్. షీ అనాయింటెడ్ మై బాడీ బిఫోర్ హ్యాండ్ ఫర్ ద బరియల్. బిఫోర్ హ్యాండ్ అంటే షీ న్యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. శిష్యులకు అర్థం కాల. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. శిష్యులు యేసుప్రభుతో పాటు ఉండి అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ఈ మరియ గ్రాస్ప్ చేసింది వాళ్ళు ఎందుకు గ్రాస్ప్ చేయలేకపోయారు? అది కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట. కొంతమంది వస్తారు, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు, ఎన్ని ప్రసంగాలు వింటారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. సో నేను ఇక్కడికి ఆఫ్ చేస్తాను. చాలు, మనం నేర్చుకున్న పాయింట్ చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మరియా చేసినటువంటి ఈ కార్యము మేము ఎప్పటి నుంచో మేము వింటున్నాము. ఇవాళ మాకు కొత్త కాదు. ఎంతోమంది దీని మీద ఎన్నో రకాలుగా బోధలు చేశారు. యోహాన్ సువార్తలో ఏమని రాయబడింది, మత్తయి సువార్తలో ఏమని రాయబడింది, మార్క్ సువార్తలో ఏమని రాయబడింది మేము కొంచెం క్లుప్తంగా చూసాము. కానీ యూదా ఇస్కరియోతు శిష్యులలో ఒకడై ఉండి కూడా ఆ డబ్బు, ఆ రిచెస్కి అతను స్లేవ్ అయిపోయాడు. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే తన యజమానుని, తన తన మాస్టర్ని, తన ప్రభువును కూడా అమ్మేసే స్థాయికి తాను దిగజారిపోయాడు. అందుకనే 1 తిమోతి 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట మేము గుర్తు చేసుకుంటున్నాం. ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని రాయబడింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని రాయబడింది. కనుక ధనాపేక్ష అనేది మేము కలిగి ఆ ధనాన్ని తీసుకొచ్చి మీ పాదం దగ్గర పెట్టడానికి మాకు నేర్పండి బాబా. అది అది మేము చేయగలిగింది మేము చేయటానికి మాకు నేర్పండి. మేము ఆ డబ్బును ఎట్లా చూడాలో అలా చూడగలడానికి మాకు సహాయపడండి. 300 days వర్త్
లేబర్ని, ఆ రిటర్న్స్ని తీసుకొచ్చి యేసు ప్రభు పాదం దగ్గర పెట్టింది. అంత విలువైన విధంగా దేవుని ఆరాధించింది, సువార్తను ప్రకటించింది. సువార్త ప్రకటించబడినప్పుడల్లా ఆమె జ్ఞాపకానికి రావాలి అని యేసుప్రభువే ఆ మాట చెప్పాడు. శిష్యులుగా యేసుప్రభుని అంట తిరిగారు, కానీ ఆ విషయం గ్రహించలేకపోయారు. పైపెచ్చు ఆమెను డిస్టర్బ్ చేస్తున్నారు, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేశాడు. ఒకడైతే ఏకంగా ఆ వాడు డబ్బు లాలుచి పరంగా, వాడు స్వార్థంతో ఆ, విపరీతమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు. ఈ చిన్న ఈ ఈ వాక్య భాగాన్ని మేము కొంత స్టడీ చేసాం. మేము వాటిని మర్చిపోకుండా మా హృదయంలో పెట్టుకొని ఆ, మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయపడండి. 2000 years బ్యాక్ ఏదైతే జరిగిందో అది మేము ఇప్పుడు స్టడీ చేస్తున్నాము. మీ వాక్యం ఎంత సజీవమైనది, అది ఇప్పటికి కూడా అది చాలా స్ట్రైట్గా మాతో మాట్లాడేది. మేము ఇందాక చూసాం ఆ సువార్త, అది సువాసనలాగా 2 కొరింథీ 2వ అధ్యాయంలో చెప్పబడింది. 2 కొరింథీ 4వ అధ్యాయంలో ఆ సువార్త ప్రకాశము ఎన్లైటన్స్, ఇట్ 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 షైన్స్ అపాన్ అవర్ ఫేస్. నీ సువార్త ప్రకాశం, నీ ముఖ ప్రకాశం మా మీద ప్రకాశింపనివ్వండి అని సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో హై ప్రీస్ట్ ప్రజలను బ్లెస్ చేస్తాడు. మీ సన్నిధి అది ఒక ప్రకాశం వల్లే మా మీద పడాలని కోరుకుంటాను. ప్రభా, ఈ ఈ స్త్రీ ఏ విధంగా యేసు ప్రభు పాదముల దగ్గర పడి తన ఘనమైనది, హర్ గ్లోరీ, తన విలువైనటువంటి ఆయింట్మెంట్ పెట్టడమే మాత్రం కాకుండా తన గ్లోరీని కూడా మీ పాదం దగ్గర పెట్టింది. చాలా విషయాలు మేము స్టడీ చేశాము. ఆ, ఈ విషయాలు మేము గుర్తుపెట్టుకొని మేము వాటిని ప్రాక్టీస్ చేయగలటానికే మీరు మాకు సహాయపడండి. నీ నామను మహింపరచుకోండి. మరి ఈ స్టడీలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఈ వాక్యం వినే వారిని బ్లెస్ చేయండి. ఈ వాక్యాన్ని మేము ప్రాక్టికల్గా అనుభవించుకోవడానికి దయపాలించండి. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని డిస్పర్స్ చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం గారు. యా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సర్వలోకంలో చెందిన సహపాఠి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలము తోడయండి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.